పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కర్ణాటకలో పోటీ చేయలే. కర్ణాటకలో 1 కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఎక్కడో మరాఠీ మాట్లాడే మహారాష్ట్రలో తిరగటం మొదలుపెట్టాడు. సమయం అంతా వృధా, మరి డబ్బులు వృధా. ఆ విధంగా కాలము వృధా చేయటం వల్ల, అత్యాశకు పోవటం వల్ల అసలుకే భూమి కదిలిపోయింది. నేల విడిచి సాము అన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీతో శత్రుత్వం పెట్టుకుని పతనమయ్యాడు చంద్రబాబు నాయుడు. అదే బాటలో ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ నగరానికి వస్తే ఆయన అవమానపరచటం, ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా నగరంలో ఉంటూ ఆయన్ని ఎయిర్పోర్ట్లో స్వాగతించకపోవటం ప్రజాస్వామ్యవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కేసీఆర్. సరే, అదే బాటలో గురువైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రధానమంత్రిని వ్యతిరేకించాడో కేసీఆర్ కూడా అదే విధంగా వ్యతిరేకించాడు. గురువుగారి బాట, చంద్రబాబు నాయుడు బాటలోనే కేసీఆర్ కూడా పతనమయ్యాడు. చాలా సహనంతో ఉన్నాడు మోదీ. ఎక్కడా కూడా తన యొక్క సమతుల్యతను, గౌరవాన్ని, పార్టీ ప్రతిష్టను, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చకుండా, ఎటువంటి ప్రతికూలమైన విమర్శలు చేయకుండా, పలుమార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతము పలకకపోయినా హుందాగా ప్రవర్తించాడు ప్రధానమంత్రి మోదీ. మరి ఆ బాటలో ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలమే. ఇక ఇప్పుడు 3వ కూటమి, ఇంక 2వ మహాకూటమి పుట్టుకొస్తూ ఉంది, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం. బీఎస్పీ పార్టీ ఇండియా కూటమిలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయటానికి ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ శాఖ నిర్ణయించింది. అందువల్ల ఈ 4 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ 4 పార్టీలకి 4% ఉన్న ఓట్లు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు శాతానికి గండి కొట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి దారి తీస్తుందనే భయము జగన్మోహన్ రెడ్డిని పీడిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏమీ లేదు, అది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ తానులోని ముక్కే వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, అందరూ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళు స్వగృహ, మాతృ సంస్థ, సొంతిల్లని వెళ్ళిపోతే కష్టకాలం ఎదురవుతుంది. పైగా మనకంటూ జాతీయ స్థాయిలో అండ ఉండాలి అనే ఆలోచన. ఇప్పుడు కేసీఆర్కి రాజకీయ అండ లేదు. నేను తటస్థం అన్నాడు, నేను ఎన్డీఏ కూటమిలో చేరను, ఇండియా కూటమిలో 2 దూరం అన్నాడు. లేదు, ఇండియా కూటమి వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. మీరు 543 లోక్సభ సీట్లలో పోటీ చేయటానికి కావలసిన ఆర్థిక వనరులు నేనే సమకూరుస్తా, నన్ను ప్రధానమంత్రి చేయండి, ఇండియా కూటమి చైర్మన్గా నన్ను ఎన్నుకోండి, నేను మీ అందరికి కావాల్సిన నిధులు అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలకు ఇస్తానన్నాడు. దాన్ని ఎవరు కూడా ఆ కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఎవరు అంగీకరించలేదు. మరి ఇప్పుడు ఒంటరివాడైపోయాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం, సిబిఐ, ఈడీ దాడులు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దాడులు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో చెంచల్గూడ జైల్లో 2 నెలలు పెట్టి అతని కుమార్తె వివాహానికి కూడా వెళ్లకుండా చేశాడనేది రేవంత్ రెడ్డి మదిలో మెదులుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం, అవన్నీ విచారణ జరిగితే మరి కేసీఆర్ కూడా జైలుకు వెళ్ళవలసి వస్తుందేమో అనే భయం వెంటాడుతోంది. అట్లాగే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
అనేకమైన అవినీతి కార్యకలాపాలు తెలంగాణలో డిఆర్ఎస్ ప్రభుత్వ అధీనంలో జరిగినాయి. అవన్నీ న్యాయ విచారణ జరిపి ముఖ్యంగా విద్యుత్తు శాఖలో న్యాయ విచారణకు శాసనసభ వేదికగా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపమన్నారు. మరి విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలు అరాచకాలన్నీ వెలుగు చూస్తే ఎంతమంది జైలుకు వెళ్ళాలో. అందువల్ల కేసీఆర్కి రాజకీయ అండ కుదరాలి, అండ కావాలి. ఎన్డీఏ కూటమిలాగా వెళ్ళలేడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుదామని ప్రయత్నం చేస్తాడు. కానీ రేవంత్ రెడ్డి అది సాధ్యపడినవాడు. రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇండియా కూటమికి దగ్గర అవడానికి అంగీకరించడు. ఎందుకంటే షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటేనే ఒప్పుకోలే. 2018లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తే సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్రోళ్ళకి తెలంగాణలో పని ఏంటని సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు. కనుక షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడం వల్ల కాంగ్రెస్ తీవ్రమైన నష్టపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో షర్మిలను షరతులు లేకుండా మనకు మద్దతు ఇవ్వండి, మనం ఏం సీట్లు కూడా ఇవ్వము అని చెప్పమన్నాడు. రేవంత్ రెడ్డి వ్యూహరచన ఫలించింది. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో చేరతానంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పతనం అయిపోతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి పొత్తులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయిందో అలా సమాధి అయిపోతుంది. కనుక కక్కలేక మెంగలేకని పరిస్థితి ఉన్నది కేసీఆర్కి. ఇండియా కూటమిలో చేరదామంటే రేవంత్ రెడ్డి అడ్డుకుంటాడు. అటు ఎన్డీఏ కూటమిలోకి వెళ్దామంటే ప్రధానమంత్రి మోదీ అంగీకరించడు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ కానీ, జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ బీఆర్ఎస్ పార్టీని దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు, పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు, అవగాహన కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటంటే అవి ఆ రాష్ట్రంలో ఒకసారి ఓడిపోతే బలహీన పడిపోతాయి, రెండోసారి ఓడిపోతే పతనం అయిపోతాయి. కనుక ప్రాంతీయ పార్టీల్లో ఉండే నాయకులు ఎలాంటి వాళ్ళంటే అక్కడ అధికారం కోసం వచ్చి పంచన చేరతారు, అధికారం పోయిందనగానే దూరం అయిపోతారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల వాళ్ళు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు పనులు కావాలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి, ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండాలని మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. కనుక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదే. ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఏ విధంగా ఉంటుందో ప్రాంతీయ పార్టీలు కూడా అంతే. ఆనాడు ఎన్జీ రంగా ఆయన ప్రొఫెసర్ గారు ఆయన పెట్టిన స్వతంత్ర పార్టీ అదే అడ్రస్ లేకుండా పోయింది. కనుక ఎప్పుడైనా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకే మనుగడ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు వస్తాయి పోతాయి, 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళలో పరిపాలన చేస్తాయి, తదుపరి కనుమరుగైపోతాయి. అది కుటుంబ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు. అదే జాతీయ పార్టీలు అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. ఇక్కడ ఏదైనా చిన్న విమర్శ చేస్తే పార్టీ నుంచి తీసేస్తారు, పదవి ఇవ్వరు, పదవి తొలగిస్తారు. ఎంతసేపు ఆ కుటుంబానికి సంబంధించిన కులానికి భజన చేయవలసిన అవసరం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు దేశ ప్రయోజనాలకు కూడా విఘాతం కలుగుతాయి, విపరీత ధోరణులకు పాల్పడతాయి, విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేస్తుంటాయి. దేశ సమగ్రతను కాపాడటానికి జాతీయ పార్టీలు ఉండాలి కానీ ప్రాంతీయ పార్టీలు కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు, అలాగే రాజకీయ శాస్త్ర ఆచార్యులు, ప్రొఫెసర్లు కూడా భావిస్తూ ఉంటారు.
సరే ఎట్లాగో నాకైతే ప్రవేశం లేదు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక సలహా ఇచ్చే అవకాశం ఉంది. నీకున్న సమస్యను పరిష్కరించడానికి నువ్వు ఎన్డీఏ కూటమిలో చేరితే ఎలా ఉంటుందో ఆలోచించు అని జగన్మోహన్ రెడ్డికి ఆలోచన సలహా ఇచ్చే అవకాశం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండియా కూటమిలో చేరతానంటే చేర్చుకుంటారు, ఏం అభ్యంతరం ఏమి ఉండదు. ఇండియా కూటమిలో చేరితే ఒక షరతు పెట్టచ్చు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను ఎవరిని కూడా ఇండియా కూటమిలో చేర్చుకోవద్దని షరతు పెట్టి చేరచ్చు. వాళ్ళకి అవసరం ఉంది, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీ ఇండియా కూటమిలో లేదు, కావాలి కోరుకుంటున్నారు. ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండియా కూటమికి అవసరం, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అవసరం అంటే ఇండియా కూటమిలో భాగస్వామి అయితే తన దగ్గర నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా షరతు విధించవచ్చు, అది సాధ్యమే. తర్వాత షర్మిల దూకుడుకు కళ్ళెం వేయచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీ తను ఒక్కతే ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ కూటమిలో ఇండియా కూటమిలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటకి విలువ ఉంటుంది. ఆ విధంగా షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించకుండా షర్మిలను నియంత్రించడానికి, ఆమె వేగాన్ని నియంత్రించడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడకుండా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన సూచన ఇచ్చే అవకాశం ఉంది. నువ్వు వెళ్ళి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడి నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండియా కూటమిలో చేరతానని చెప్పి షర్మిల యొక్క వేగానికి కళ్ళెమేయమని చెప్పడానికి ఒక అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక పరామర్శ కంటే కూడా కేసీఆర్ దగ్గర రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన. ప్రస్తుతం కొరడా జులిపించి ఎమ్మెల్యేలను మార్చటం మంచిదా కాదా? రెండవది, ఇండియా కూటమిలో కేసీఆర్కి ఎలాగో అవకాశం లేదు, మరి నేను చేరమంటారా వద్దంటారా, మీ ఆలోచన మీ యొక్క రాజకీయ అనుభవంతో చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి నియంతృత్వ పాలనతో ప్రజలను కలవకుండా, ప్రజాప్రతినిధులను కలవకుండా, మంత్రులకు అధికారాలు లేకుండా చేసి ఎమ్మెల్యేలను మంత్రులను ఆయన కలవకుండా ఆ విధంగా పార్టీ పతనానికి కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడి అని చెప్పి ఆ పార్టీ సీనియర్ నాయకులు, విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వేగానికి కళ్ళెం వేయటానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా కానీ, లేదా స్టార్ క్యాంపెయినర్గా కానీ, లేదు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. అయినా తెలుగు రాష్ట్రాల్లో షర్మిలకు మంచి పాత్ర ఉంటుందని భావిస్తున్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీకి చెందిన నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చెప్పి కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ హైకమాండ్తో షర్మిల చర్చించిందని వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఆయన రాజకీయ వ్యూహం కోసం, ఆయన ఆలోచన కోసం, ఆయన యొక్క అనుభవంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాట ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవటానికి వచ్చాడని చెప్పి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేసీఆర్ని కలిసిన తర్వాత లోటస్ పాండ్లో 2 సంవత్సరాల తర్వాత తన నివాసానికి వెళ్తున్నాడు.
అక్కడ తల్లి విజయమ్మను కూడా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు కూడా నమస్కరించి వీలైతే షర్మిల వేగాన్ని తగ్గించే విధంగా విజయమ్మని ఒక స్పీడ్ బ్రేకర్లా ఉపయోగించుకోవాలని ఇన్నాళ్ళకి తల్లి విలువ తెలిసొచ్చింది. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఎంతో కృషి చేస్తే ఆమెని గడ్డిపోచకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు. తల్లి విలువ, తల్లి చేసిన సేవ. ఇప్పుడు ఆమెని అడ్డం పెట్టుకుని స్పీడ్ బ్రేకర్ షర్మిల యొక్క వేగానికి, బ్రదర్ అనిల్ కుమార్ యొక్క వేగాన్ని నిరోధించటానికి ఒక అవరోధంగా తల్లిని వినియోగించుకుంటున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి. వేచి చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలము దాపురించింది. ఒక పక్క జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉధృతంగా ప్రజల్లోకి వెళుతూ చంద్రబాబు నాయుడు ఆయన్ని అరెస్ట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన తప్పిదం చేశాడని, మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ నోట విన్నా, ఏ గ్రామం, ఏ పట్టణంలోకి వెళ్ళినా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాట వినిపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎవ్వరి మాట వినకుండా తన ఒంటరి పోకడ ఎంతవరకు మరి ఫలితాలు ఇస్తాయి అనేది ప్రశ్నార్థకంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. గురువుగారైన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సలహా ఇచ్చాడనేది కాలమే నిర్ణయిస్తుంది.